భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలింత మృతి పలు అనుమానాలకు తావిస్తుంది. ఆమె చితాభస్మంలో కత్తెర ఉండటం చర్చకు దారితీసింది. గుండాల మండలం చెమ్మునిగూడెం గ్రామానికి చెందిన చాట్ల వనిజకు పురిటి నొప్పులు రావడంతో గుండాల ఆసుపత్రికి తరలించారు. గుండాల ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో నర్సే ప్రసవ నిర్వహణ కార్యక్రమం నిర్వహించింది. బిడ్డ పురిటి నొప్పులోనే మృతి చెందింది. వనిజకు రక్తస్రావం కావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వనిజ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందింది. వనిజ గత 3 రోజుల క్రితం దహన కార్యక్రమాలు జరిగాయి. 3వ రోజు కర్మల సందర్భంగా ఆ చితి భస్మాన్ని కాష్టం నుండి పక్కకు పోస్తుండగా కత్తెర బయటపడింది. దీంతో విచారణ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రైట్కేదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఆఫ్టర్నూన్ కావ్య. రైట్, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక వింత అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. వనజ శ్వేతాభస్మంలో బయటపడిన కత్తెర పట్ల కుటుంబ సభ్యులకు పలు అనుమానాలు తావు తీస్తున్న పరిస్థితి నెలకొంది. విచారణలో డిమాండ్ చేస్తూ వాళ్ళు డాక్టర్ని అయితే హాస్పిటల్కి అయితే మీద అయితే ఒక ఆరోపణ చేయడం జరిగింది. ప్రసవం కోసం గుండాల మండలం ఆసుపత్రికి వనజనైతే తీసుకుపోవడం జరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రసవ ప్రక్రియ నిర్వహించిన నర్సు అక్కడ డెలివరీ సరైన టైంలో కాకపోవడం అక్కడి నుంచి రక్తస్రావం ఎక్కువైంది. యూట్రస్ లో నుంచి రక్తస్రావం ఎక్కువ కావడంతో ఇల్లందు వైద్యశాలకు రిఫర్ చేయగా పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి అయితే తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే ఆ మహిళ అక్కడ మృతి చెందిన పరిస్థితి నెలకొంది. పురిటిలోనే బిడ్డ రక్తస్రావంతో తల్లి మృతి చెందిన ఘటన అయితే కొంత మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. మృతురాలు చితాభస్మంలో కత్తెర బయటపడడంతో పలు అనుమానాలు తావిస్తోంది. వైద్యులు ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ చేసినట్లు ఆపరేషన్ చేయలేదన్నప్పటికీ కత్తెర ఎలా బయటపడిందనే విషయం కుటుంబ సభ్యుల్లో చర్చానీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. గుండాల మండలం చెమ్మునిగూడెం గ్రామానికి చెందిన చాట్ల వనజ గత ఆదివారం పురిటి నొప్పులు రావడంతో గుండాల ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. గుండాల ఆసుపత్రిలో వైద్యులు ఎవరు లేకపోవడంతో నర్సు విధుల ఆలస్యంగా రావడం, నర్సే ప్రసవ నిర్వహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బిడ్డ పురిటి నొప్పులతోనే మృతి చెందిందని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులు ఆరోపణ చేయడం జరిగింది. వనజ రక్తస్రావం కావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వనజ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందిన పరిస్థితి నెలకొంది. వనజ గత 3 రోజుల క్రితం దహనం అయితే చేసిన పరిస్థితి ఉంది. దహన కార్యక్రమాలు అయితే పూర్తిగా జరిగిపోయాయి. 3వ రోజు కర్మల సందర్భంగా ఏదైతే చితి నుండి బూర్జ ఎత్తే ప్రయత్నంలో కత్తెర బయటపడడంతో దీంట్లో కుటుంబ సభ్యులు అవాక్కైన పరిస్థితి నెలకొంది. కుటుంబంలో పలు అనుమానాలు లేవనెత్తిన పరిస్థితి జరిగింది. డాక్టర్ల ఆపరేషన్ లేదంటూ కానీ ఆమె చితాభస్మంలో కత్తెర బయటపడడం వల్ల ఒక వింత అంటే అసలు ఎలా వచ్చింది అనేది చాలా కుటుంబ సభ్యులైతే ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలో కొత్తగూడెం డిఎంఎన్హెచ్ఓ అయితే సంబంధిత డాక్టర్ని అయితే సస్పెండ్ చేసిన అయితే అని తెలియవస్తుంది. దీనిపై ఇంకా కుటుంబ సభ్యులైతే ఆరా తీసేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఆ 13వ తారీఖు రోజున మా బాలింత అనే మహిళ శనివారం రోజున నొప్పులు రావటం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి నొప్పులు రావడం జరిగింది. ఇక్కడ కనీసం సౌకర్యం లేక అంబులెన్స్ కూడా సకాలంలో రాక మధ్యాహ్నం 8 గంటలు 9 గంటల లోపల వచ్చినందుకు హాస్పిటల్కి పోయి కనీసం అక్కడ కూడా డాక్టర్ లేని పరిస్థితులు ఉంది. ఒక నర్సు మాత్రమే ఉండటం వల్ల అక్కడ నొప్పులు జరిగి కూడా అందుబాటులో డాక్టర్ లేవటం వల్ల అక్కడ బాలింత ప్లస్ పసిబిడ్డ కూడా చనిపోవడం జరిగింది సార్. అందుకు నా భార్య పేరు వనజ. పురిటి నొప్పులు వస్తానని గుండాల హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక నొప్పులు వస్తానని అన్నారు. లోన తీసుకెళ్ళి వెళ్ళు. వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. డాక్టర్ లేడన్న సంగతి అసలు చెప్పలేదు. డాక్టర్ లేడని ఒక మాట చెప్పుకుంటే మేము ప్రైవేటును ఎట్టనో వెళ్ళిపోదాం ఖమ్మం ఎక్కడికో, అవేం చెప్పకుండా దాచి డెలివరీ అయిన తర్వాత బేబీ చనిపోయిందని కూడా బతికుందనే అబద్ధం చెప్పి ఓపీ మీద డెత్ అని రాసి మమ్మీని ఇల్లందు పంపించారు సార్. ఆడికి పోయి చూస్తే ఆల్రెడీ ఎప్పుడు డెత్ అయింది. డెత్ అయినాక మీకు ఓపీ ఎట్లా రాసి ఇచ్చిండు ఏంది అని వాళ్ళు ఆడికి పోయినాక తిడతాం సార్. అమ్మాయి పరిస్థితి ఇట్లా దారుణంగా ఉన్న బ్లీడింగ్ అని కూడా ఏం చెప్పలేదు.
తల్లి బాగానే ఉన్నది, ఏం కాదు, తల్లి బాగానే ఉన్నది, బేబీ ఒకటే ఏడవట్లేదు, ఒక గంటన్నర అయితే ఏడుస్తాడు. మనుజ అనే అమ్మాయి షేట్ల మనుజ. అమ్మాయికి నొప్పులు రాగానే గుండాల హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అమ్మాయిని మరి ఏం చేశారో మాకు తెలియదు. అక్కడ మరి నర్సులు ఆయిల్ చేసిరు అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ నుంచి మళ్ళీ ఖమ్మం రిఫర్ చేశారు. ఖమ్మం దగ్గర పోయేసరికి అమ్మాయి చనిపోవడం జరిగింది. అని తీసుకొచ్చి మేము దానం చేయగానే ఆ కడుపులో కత్తెర వెళ్ళింది అనేది. కొత్తగూడెం గ్రామం, గుండాల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అయితే మా విలేజ్లో వచ్చేసి ఒక చాట్ల వనిజ అనే అమ్మాయికి నొప్పులు రావడం జరిగింది. ప్రెగ్నెంట్ అయితే నొప్పులు రావడం జరిగింది. గుండాల తీసుకెళ్తే అంబులెన్స్లో గుండాలు తీసుకెళ్లారు. అక్కడ నుండి అక్కడ వైద్యులు లేరనేది తెలిసింది. కాకపోతే ఆమె నర్సు ఉండి ఆమె డెలివరీ చేయడం జరిగింది. డెలివరీ చేశాక అక్కడ పాప తల్లికి క్షేమమని చెప్పారు. చెప్పిన తర్వాత పాప కొంచెం ఏడవడం లేదు, కదలడం లేదని తెలిసి అక్కడ నుండి ఇల్లందు తీసుకెళ్లారు. అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు